విశిష్ట చరిత్ర కలిగిన కోటిపల్లిలోని శైవ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన కోటి దీపారాధన కన్నుల పండుగగా జరిగింది. ఈ కోటి దీపారాధన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఉత్సవ కమిటీ చైర్మన్ రామచంద్రాపురం ఆర్డీఓ బేడా మండపంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. అనంతరం దీపం వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నడూ లేని విధంగా భక్తులు దర్శనానికి తరలివచ్చారని పేర్కొన్నారు. అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, చీకట్ల సోమేష్, రాము, రామకృష్ణ, సత్యబాబు, రేపు శ్రీను అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ చివరికి వచ్చి వెలిగించాలమ్మా, మధ్యలో వెలిగించదు దయచేసి. మధ్యలో ఎవరు వెలిగించొద్దండి, చివరి నుంచి వెలిగించాలా. సార్ కూర్చోండి సార్, ఆ పదం ఆ ప్రమిది తీసేయండి ఒకసారి. సార్ ఎలా చూడండి, ఎలా చూడండి ఒకసారి సార్, ఎలా చూడండి ఒకసారి. ఓం నమః శివాయ. అన్నా 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 ఎవరి నుంచి వెలిగించుకుంటారమ్మా. మహాశివరాత్రి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ రామచంద్రపురం
ఇటు కోటిపల్లి అటు ద్రాక్షారామం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. సుమారు 1,00,000 మంది టిక్కెట్లు కొనుక్కుని వీక్షించడం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఉచిత దర్శనం కాకుండా అంటే సుమారు 2 లక్షలు దాటి భక్తులు ఈ రోజున కోటిపల్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ద్రాక్షారం కూడా సుమారు 3 లక్షల మంది కూడా అక్కడ దర్శించుకోవడం జరిగింది. ఏదేమన్నప్పటికీ భక్తిభావం ఈ కరోనా వెళ్ళిన తర్వాత భక్తిభావం మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని ఎవరో అనుకోరు. ఆ పరిస్థితి తర్వాత భక్తిభావం అనేది బాగా పెరిగింది. అలాగే గత 9 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో పూర్తిగా ప్రసాదం మీద నాణ్యత ఉండేలాగా, అలాగే గుళ్ళన్నీ కూడా భద్రతా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ మరి భక్తుల్లో కూడా పూర్తి సంతృప్తి. అలాగే మీరు చూసారు తిరుపతిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ ఆలయాల్లో అన్నింటిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ దర్శనమిస్తూ ఉంది. అంటే దాని మీద ఎన్డీఏ కూటమికి ఉన్న భరోసాని మనం చెప్పవచ్చు. అంటే ఎన్డీఏ కూటమి కల్పిస్తున్న ఈ యొక్క ప్రసాదం విషయంలో కానీ, ఈ ప్రసాద నాణ్యత విషయంలో కానీ, దర్శనాల విషయంలో కానీ, జాగ్రత్తల విషయంలో కానీ ఒక భరోసాని మనం చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. జనరల్గా ఈ దీపం అనేది అది ఆహుతయి ఎదుటి వాళ్ళకి వెలిగినవ్వటం అనేది మనం చూసాం. అలాగే ఈరోజు ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొని దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన ఫలితం మనకు వస్తుందని అనాదిగా ఆచారం వస్తూ ఉంది. మరి దానికి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ చాలామంది ప్రముఖులు ప్రవచనాలు చెప్పేవారు కూడా ఒకటే చెప్తారు, ఏ మనిషి అయినా కష్టంలో ఉన్నప్పుడు శివనామస్మరణం ఓం నమ శివాయ అనేది చెప్పుకుంటే పాపాలన్నింటి నుంచి విముక్తి అవ్వటం కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళు గట్టెక్కడం విషయంలో కానీ ప్రముఖంగా ఓం నమ శివాయ మంత్రం జపించాల్సిందిగా మరి ప్రముఖులు అందరూ చెప్తూ ఉంటారు. మరి మన అందరం కూడా ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు చెప్పుకోవాలి. ఒక పక్క ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి, ఒక పక్క కోటిపల్లి గుడి, మరి శివాలయాలు, ప్రముఖ శివాలయాలు మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండటం ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ జపం చేసుకోవాలని, జాగారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్.